కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. కీలకమైన రికార్డులు, పత్రాలు, ఫైల్స్ ని సీజ్ చేశారు విజిలెన్స్ అధికారులు. ఇరిగేషన్ అధికారులను 46 రకాల వివరాలు అడిగి దర్యాప్తు సంస్థ అధికారులు తెలుసుకున్నారు. ఇక లింక్ 1 లో 4 ప్యాకేజీలుగా చేపట్టిన పనులకు సంబంధించిన ఫైల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. మహదేవ్పూర్ ఇరిగేషన్ ఆఫీసులోనూ రెండో రోజు సోదాలు కొనసాగుతున్నాయి. అది అయిపోయిన తర్వాత అన్నాం కానీ ఏం మంచిగా ఇప్పుడు మేము ఓన్లీ రికార్డు కలెక్ట్ చేస్తున్నాం. మా ఫైండింగ్స్ ఏమంటే నేను చెప్తా. ఇక రెండో రోజు విజిలెన్స్ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే నిన్న కొన్ని కీలక పత్రాలను కూడా సతీష్ సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు ఎక్కడెక్కడ ఈ సోదాలు జరుగుతున్నాయి, లేటెస్ట్ అప్డేట్ ఏంటి? నిన్న నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రస్తుతం అయితే ఇంకా కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరంలో కీలకమైనటువంటి మేడిగడ్డ సంబంధించినటువంటి ఇరిగేషన్ కార్యాలయంతో పాటు ఇటు రామగుండంలో ఎన్టీపీసీలో ఉన్నటువంటి ఇరిగేషన్ కార్యాలయం, కరీంనగర్లో ఉన్నటువంటి ఇరిగేషన్ కార్యాలయం, ఓవరాల్గా మొత్తం మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు ఉన్నటువంటి 10 కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారుల బృందాల తనిఖీలు కొనసాగుతున్నాయి. చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్లు విజిలెన్స్ అధికారుల బృందాలు కలెక్ట్ చేస్తున్నారు. దాదాపు 46 రకాల వివరాలను ఇరిగేషన్ శాఖ అధికారుల నుంచి సేకరిస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా ఇవ్వాల్సిందిగా ఇరిగేషన్ అధికారులను కోరడంతో వాళ్ళంతా కూడా విజిలెన్స్ అధికారులు కోరినటువంటి సమాచారం అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఇరిగేషన్ కార్యాలయంతో పాటు ఇటు ప్రాజెక్టు నిర్మాణం సంబంధించినటువంటి సంస్థల సైట్ ఆఫీసులో కూడా ఇటు విజిలెన్స్ అధికారుల బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. కాళేశ్వరంలో ఉన్నటువంటి లింకుగా ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ కావచ్చు, మిగతా పంప్ హౌస్ కావచ్చు, ఈ పంప్ హౌస్లో ఉన్నటువంటి ఆ నిర్మాణ సంస్థలకు సంబంధించినటువంటి పంప్ హౌస్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్, ఫైల్స్ అన్నీ కూడా ఇటు విజిలెన్స్ బృందాలు సేకరిస్తున్నాయి. ఇప్పటికే చాలా ఫైల్స్ సేకరించారు. ప్రాజెక్టు నిర్మాణం 2016లో ప్రారంభమైంది, 2019లో నిర్మాణం పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2019 వరకు జరిగినటువంటి ఒప్పందాలు కావచ్చు, అగ్రిమెంట్లు, ఇవన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విజిలెన్స్ అధికారుల బృందాలు ఆరా తీస్తున్నాయి. ప్రాజెక్టు సంబంధించినటువంటి అంచనా వ్యయాలు, అదేవిధంగా డిజైన్ సంబంధించినటువంటి ఫైల్స్ కావచ్చు, నిర్మాణానికి సంబంధించినటువంటి ఫైల్స్ కావచ్చు, అదేవిధంగా డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కావచ్చు, ఇచ్చినటువంటి నిర్మాణానికి ఇచ్చినటువంటి అనుమతులకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ఆదేశాలు, అదే తరహాలో ప్రాజెక్టు వ్యయం పెరగడానికి గల కారణాలు, దానికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి అనుమతులు, జీవోలకు సంబంధించినటువంటి పత్రాలు, ఇవన్నీ కూడా విజిలెన్స్ అధికారులు సేకరిస్తున్నారు. దాదాపు వందలాది ఫైల్స్ను ఇప్పటికైతే విజిలెన్స్ అధికారులు సీజ్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఇంకా కూడా ఫైల్స్ అనేది పరిశీలన చేస్తున్నారు. వాటిని కూడా సీజ్ చేస్తున్నారు. సీజ్ చేసి హైదరాబాద్ తరలించేందుకు అధికారులంతా కూడా పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఒకవైపు ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాలను సేకరిస్తూనే మరొకవైపు 2016 నుంచి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలో ఈ స్థాయి నుంచి ఎస్సీ స్థాయి అధికారుల వరకు ఎవరెవరు పనిచేశారు, వారిపైన ఏమైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయా, ఎవరైనా సస్పెండ్ అయ్యారా, లేకపోతే ఏసీబీకి పట్టుబడ్డారా, ఇలాంటి అంశాలపైన కూడా ఇటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ ఫోకస్ చేసింది. ఇరిగేషన్ అధికారులకు సంబంధించినటువంటి డాటాను అదే సేకరిస్తుంది. దీంతో పాటు నిర్మాణ సంస్థకు ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులకు ఏమైనా లోపాయికార ఒప్పందాలు ఉన్నాయనే అంశాలపైన కూడా ఫోకస్ చేస్తుంది. ఇప్పటికే కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. కాగ్ గతంలోనే ఈ ప్రాజెక్టు పైన కొంత నిధుల వ్యయం ఎక్కువ జరిగింది, అక్రమాలు జరిగాయని చెప్పి కొన్ని అంశాలపైన వెలువెత్తి చూపిన సందర్భంలో ఇటీవల కూడా డ్యామ్ కుంగిన తర్వాత, ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్లో బ్లాక్ 7లో కుంగిన తర్వాత ఇటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఆ బృందం ఒక స్పష్టమైనటువంటి నివేదికను కూడా తయారు చేసింది. ఈ డ్యాంలో నిర్మాణ లోపాలు జరిగాయని చెప్పి అంశాలను వేలెత్తి చూపిన నేపథ్యంలో ప్రభుత్వం ఆ అంశం పైన చాలా సీరియస్గా ఫోకస్ చేసిందని చెప్పుకోవాలి. ఇప్పటికే మంత్రులు పర్యటించారు. మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి వారు కూడా ఈ డ్యామ్ ఒక పనికిరాదు, ఇటు దాదాపు అంచనా లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారు కూడా ప్రభుత్వం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైన సీరియస్గా ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం అయితే లింక్ 1లో ఉన్నటువంటి 4 ప్యాకేజీల్లో ఇటు విజిలెన్స్ అధికారుల బృందాలు చాలా లోతైన దర్యాప్తు చేస్తున్నాయి. చాలా ఫైల్స్ కూడా సేకరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. ప్రభుత్వం అసలు కాళేశ్వరం నిర్మాణం సంబంధించి
సంబంధించి ఎందుకు అంచనాలు పెరగాల్సి వచ్చింది, అసలు ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ప్రయోజనకరంగా ఉందా లేదా అనేది కూడా ఒక అంశాన్ని పరిశీలన చేస్తుంది. ఇప్పటివరకు ఎంత వాటర్ లిఫ్ట్ చేయడం జరిగింది, ఎంత వాటర్ డౌన్ఫాల్ చేశారు, అదేవిధంగా ఎంత విద్యుత్ ఇప్పటివరకు ఖర్చు అయింది, ఈ విద్యుత్ ఖర్చు అవ్వడానికి అదేవిధంగా తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించడానికి చేసిన ప్రయత్నం ఇవంతా కూడా ప్రయోజనం చేకూర్చాయా లేదా అనే అంశాలపైన కూడా ఇటు ప్రభుత్వం దర్యాప్తు సంస్థల ద్వారా నివేదిక తెప్పించుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. ఒకవైపు ఇరిగేషన్ అధికారులతో సమాచారం సేకరిస్తూనే నిర్మాణ సంస్థ కాంట్రాక్టర్లు ఏవేవి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చారు, ఎంతమందికి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది, డిజైన్ ప్రకారం వీరంతా కూడా స్ట్రక్చర్ ప్రకారం నిర్మాణం చేశారా, దీనిపైన ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి అధికారుల పర్యవేక్షణ సజావు కొనసాగిందా, వారంతా కూడా సక్రమంగా విధులు నిర్వహించారా లేకపోతే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలకే పరిమితయ్యారా. దీంతో పాటు ఇటు 3వ టీఎంసీ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి 2 టీఎంసీల సామర్థ్యంతోనే మొదటగా డిజైన్ చేసి నిర్మించడం జరిగింది. ఆ తర్వాత 3వ టీఎంసీని కూడా పరిగణలోకి తీసుకురావడం జరిగింది. ఆ ప్రతిపాదిత టీఎంసీ కూడా ఒకే సంస్థకు ఇవ్వడం జరిగింది. ఆ సంస్థకి ఇవ్వడానికి గల కారణాలపైన కూడా ఇటు విజిలెన్స్ అధికారుల బృందం అన్వేషణ కొనసాగిస్తుంది. ఎందుకంటే 3వ టీఎంసీ పనులు ఒకటే సంస్థ కొనసాగిస్తుంది కాబట్టి కేవలం టెండర్ ప్రక్రియ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కేవలం నామినేషన్ పద్ధతిలోనే ఆ సంస్థకు ఇవి పనులను కట్టబెట్టిగా తెలుస్తుంది. దీంతో పాటు పంపోదుల నిర్మాణాలు కాళేశ్వరం చాలా కీలకంగా జరిగాయి. ఇటు ఏదైతే బ్యాక్ వాటర్ లిఫ్ట్ చేసేందుకు 3 పంపోదులు నిర్మించడం జరిగింది లింక్ 1లో. ఆ 3 పంపోదుల నిర్మాణం పైన కూడా ఒక నిపుణుల కమిటీ ఇటీవల సర్వే చేసింది. ఆ సర్వే కూడా పంపోదుల నిర్మాణాన్ని కూడా తప్పుపట్టింది. ఎందుకంటే ఇటు మేడిగడ్డ కావచ్చు, గోదావరి హైట్కు ఎక్కువ ఎత్తులో నిర్మించవలసి ఉంటుంది. కానీ ఆ తక్కువ ఎత్తులో నిర్మించడం కారణంగా బ్యాక్ వాటర్ ఎక్కువ వస్తుంది. ఆ బ్యాక్ వాటర్ కావచ్చు, వరదలు కావచ్చు ఎక్కువ వచ్చిన సందర్భంలో ఇటీవల కూడా పంపౌదులు కూడా మునిగిపోయాయి. సాధారణంగా పంపౌదులు మునగకుండా స్ట్రక్చర్ చేయవలసి ఉంటుంది. కానీ ఇక్కడ కూడా లోపాలు చూపినట్టుగా భావించవచ్చు. ఎందుకంటే బ్యాక్ వాటర్ కావచ్చు, వరదలు కావచ్చు, ఇవన్నీ పెద్ద మొత్తంలో వస్తే ఆ పంపౌదులు నీటిని లిఫ్ట్ చేసే కంటే అవే మునిగిపోతున్నాయి. ఈ సందర్భంలో ఇటీవల వరదలకు ఆ పంపౌదులు అన్నీ కూడా మునిగిపోయాయి. అసలు పంపౌదుల నిర్మాణం కూడా సరిగా జరగలేదు. దీంతో పాటు పంపౌదులు నిర్మించినటువంటి నిర్మాణ సంస్థ కూడా అందులో ఏర్పాటు చేసిన మోటార్లు కూడా నాణ్యమైన మోటార్లు కావు అని చెప్పి కొంత ఇటు కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటు పంపౌదుల నిర్మాణంలో లోపాలు కల్పిస్తున్నాయి. ఇప్పటికే 3 బ్యారేజ్ లింక్ బ్యాన్లో ఉన్నటువంటి 3 బ్యారేజ్లో లోపాలు ఏర్పడ్డాయి. మేడిగడ్డ, అన్నారం, సుందెల్ల ఈ 3 బ్యారేజీల్లో మేడిగడ్డ బ్యారేజీ చాలా కీలకంగా చెప్పుకోవాలి. ఈ బ్యారేజ్లో దాదాపు బ్లాక్ 7లో 16 నుంచి 21 వరకు పిల్లర్ల కుంగుబాటు ఏర్పడింది. దీంతో పాటు అన్నారం, సుందిల్ల ఈ బ్యారేజ్లో బుంగలు ఏర్పడ్డాయి. ఇదంతా కూడా నిర్మాణ లోపాలని చూపుతున్నాయి. ప్రాజెక్టు డిజైన్ సరిగా లేదని చెప్పి ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల బృందం నివేదికలో పేర్కొంది. ఇంకా కూడా ప్రభుత్వం లోతైన దర్యాప్తు చేసేందుకు ముందుకు సాగుతుంది. కాళేశ్వరం నిధుల గోల్మాల్ జరిగింది, పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందనే అభిప్రాయాన్ని ఇప్పటికే ప్రభుత్వం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇటు విజిలెన్స్ అధికారుల బృందాలు తనిఖీలు మాత్రం కొంత ఇరిగేషన్ అధికారులను టెన్షన్ పెడుతున్నాయని చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున ఫైల్స్ స్వాధీనం చేసుకున్న ఆ ఫైల్స్లో ఉన్నటువంటి పూర్తి డేటాను సేకరించి ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వం ఇప్పటికే జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో ఇదంతా కూడా జ్యుడిషియల్ విచారణ ముందు ఉంచి కాళేశ్వరం ప్రాజెక్టుల నిధుల దుర్వినియోగం కావచ్చు, అందులో ఇరిగేషన్ అధికారులకు సంబంధించిన పాత్ర కావచ్చు, ఇవన్నిటిపైన కూడా జ్యుడిషియల్ విచారణలో పేర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఒక నివేదిక తయారు చేసి స్పష్టమైన నివేదికను తయారు చేసి తెలంగాణ ప్రజల ముందు పెట్టే ఒక ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ చేస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికే రీడిజైన్ వద్దని చెప్పి గతంలోనే కాంగ్రెస్ వ్యతిరేకించింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకసారి రీడిజైన్ కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అని చెప్పి ఇప్పటికే అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఈ రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పైన సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అధికారుల బృందం సేకరించిన సమాచారాన్ని అంతా కూడా వెళ్ళి ఆ సమీక్షల సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అది ఇక్కడ పై విజిలెన్స్ అధికారుల బృందంతో ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి డీజీ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు కాన్ఫరెన్స్ కాల్ నిర్వహిస్తున్నారు. ఎటువంటి సమాచారాన్ని సేకరించారు, అందులో కీలకమైన సమాచారం ఏముంది, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు సహకరిస్తున్నారా లేదా, దీంతోపాటు డిపిఆర్ రిపోర్ట్లు ఏ రకంగా ఉన్నాయి, దీంతో అంచనా వ్యయాలు ఏ రకంగా ఉన్నాయి, కాంట్రాక్ట్ సంస్థలకు ఎంత మొత్తంలో చెల్లించారు, ఏ రకంగా చెల్లింపులు జరిగాయి, అంచనా వ్యయాలు పెరగడానికి కారణాలు ఏంటి, కాంట్రాక్టు కార్మికులు సబ్ కాంట్రాక్టు ఇవ్వడానికి అందులో ఉన్నటువంటి ఒప్పందాలు ఏంటి అనే అంశాలపైన పూర్తి స్థాయిలో ఇటు అధికారుల బృందం సేకరిస్తుంది. ఈ అధికారుల బృందం సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి అధికారులకు అందించడం జరుగుతుంది. మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇటు ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిధులు దుర్వినియోగం అని చెప్పి కాగు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇటు ప్రభుత్వం కూడా ఆ రకంగా భావిస్తున్న నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్తున్నది మాత్రం ప్రస్తుతం అయితే ఆసక్తిగా మారింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సతీష్. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సోదాలు 2వ రోజు కొనసాగుతున్నాయి. నిన్న చాలా వరకు అయితే కీలక డాక్యుమెంట్స్ ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రెసెంట్ కొన్ని చోట్ల 2వ రోజు ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి.